ముందుగా అందరికీ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ తరపున సామాజిక ఉద్యాన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక పైనటువంటి పెద్దలకు అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి జేబీని తెలియజేసుకుంటూ ఏదైతే ఎస్సీ వర్గీకరణ కోసం తలపెట్టిన ఈ ప్రోగ్రాం తాలాజన నిర్వహించిన ప్రోగ్రాంకు నన్ను పొద్దున అన్న ఒక 1 వీక్ నుంచి చాలా కష్టపడుతున్నా ఆ డిజైన్స్ అవన్నీ కానీ. సో కొంచెం వేరే మేము కూడా రేపు ఎరుకల సంఘం యాక్చువల్లీ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేస్తారన్న మన ఎస్సీ వర్గీకరణ మద్దతుగా వాళ్ళు కూడా వచ్చి రేపు ఒక మీటింగ్ ఉంది. దాని గురించి ఆ పనులో ఉండి కొంచెం లేట్ అయిందన్న, క్షమించండి. సో ఈ 57 ఉపపదాలు ఎస్సీ వర్గీకరణ కావాలని కోరుకుంటున్నాయి, కానీ కేవలం ఒక మాల వాళ్ళు మాత్రమే దీన్ని అడ్డుకుంటారు. మనమేమంటున్నామంటే ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఉంటారు, ఇద్దరు ఆస్తి సమానంగా పంచాలి, కానీ మొత్తం మేమే తింటామని వాళ్ళు అంటారు. కాబట్టి ఈ తరుణంలో మీరు ముందుకు వచ్చి మద్దతు కాదు, ఇదంతా మద్దతు కాకుండా మనం ఏమంటున్నామంటే ఉన్న దాంట్లో ఈ వర్గీకరణ చేసుకొని సమానంగా పంచుకుందాం. సమానంగా అందరూ ఉద్యోగాలు కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, మరి అన్ని రంగాల్లో కూడా సమానమైన అభివృద్ధి చెందాలంటే వర్గీకరణ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కమిషన్లు తర్వాత కమిటీలు అన్ని నివేదికలు ఇచ్చేసినాయి. 30 సంవత్సరాల పోరాటం ఎంఆర్పిఎస్ చేసింది. మందకృష్ణ నాయకత్వంలో అలుపెరగిన పోరాటాలు చేసి ఎంతోమంది అమరవీరులు చనిపోయినారు ఈ ప్రోగ్రాంలో అసలు వాసారు. సో మొత్తానికి అన్ని సాధించి కొట్లాడి August 1న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, మనకు రాష్ట్రాలు చేసుకోవచ్చు, వర్గీకరణ చేసుకునే అధికారం ఉందని చెప్పేసి. కానీ ఇప్పటికి కూడా చివరి దశలో ఉంటే కొంచెం ఈ సారీ అనే మాట మీద ఒక మాట దృష్టికి తీసుకురావాల్సి వస్తుంది. ఏంటంటే ఈ చివరి క్షణంలో కొంతమంది మాలోనే కొంతమంది వాళ్ళు సపోర్ట్ చేయకుండా చేయకపోను మళ్ళీ కొన్ని ఏమంటారంటే ఇది కాదు, ఇది కాలేదు, ఇదంతా వాళ్ళ స్వార్థం కోసం చేస్తారు, కొన్ని దీన్ని వేరే విధంగా పోర్ట్రేట్ చేస్తారు బయటికి. కానీ ఈ 57 కులాలు అందరం కలిసి ఈరోజు ఒక తాటి మీద ఉండి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మీద మనం ఒక ఒత్తిడి తీసుకురాగలిగితే మాత్రం ఖచ్చితంగా ఈ వర్గీకరణ అనేది పాసిబుల్ అవుతుంది. 100%, 100కు 100% కూడా వర్గీకరణ అనేది రాజ్యాంగబద్ధమే, శాస్త్రీయబద్ధం, అన్ని రకాలుగా అన్ని కోణాలుగా ఇది ఆచరణీయమైనది. మనం చేసుకోవాలి, ఖచ్చితంగా చేయించుకునే బాధ్యత మనందరం ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ నేను మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా ఎవరైనా మన మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళని కూడా ఇంకా మన 57 ఉపపదాలు కొంతమందికి ఈ విషయం తెలుస్తలేదు. కాబట్టి వాళ్ళని కూడా మనం చైతన్యపరిచి ఫిబ్రవరి 7వ తారీఖు జరిగేటువంటి ప్రోగ్రాంకి మన వంతు కృషిగా మనమందరం మేధావులను చదువుకున్న అంత కొంత మనకు తెలుసు. కొంతమంది ఊళ్ళో ఇప్పుడు కూడా వాళ్ళకి అసలు అవేర్నెస్ లేకుండా ఉంది. కాబట్టి మన సమయాన్ని ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి వాళ్ళని మనం ఒక రోజు కేటాయించుకొని వాళ్ళని కూడా మొబిలైజ్ చేసేసి ఫిబ్రవరి 7కి ఏదైతే ప్రోగ్రామ్ ఉందో వాటికి మనం వారందరి సమకూర్చుకొని వాళ్ళందరి మద్దతు కూడగట్టి ఆ రోజు మనం ప్రోగ్రాం ఒక భారీ ఎత్తున సక్సెస్ఫుల్ చేసి వర్గీకరణ ఖచ్చితంగా చేయాలి. ఇన్ని రోజులు ఏం కోల్పోయినాం మనం, ఈ వర్గీకరణ లేకపోవడం వల్ల ఎంత నష్టపోయినాం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి. అలాగే దేశమంతటా కూడా మన యొక్క బాధ, మన యొక్క ఆవేదన అర్థం కావాలి. కాబట్టి అందరూ ఎస్సీ ఉపకులాలు తర్వాత అందరం కలిసి వర్గీకరణను వీలైనంత త్వరగా విజయవంతం చేసుకోవాల్సిందిగా అందరికీ విన్నపం చేస్తూ నాకు ఈ యొక్క చక్కని అవకాశం ఇచ్చినటువంటి తాలాజన్నకు అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.